సింగరేణి బొగ్గు స్కామ్ ఏదైతే హరీష్ రావు గారు లేవనెత్తినరో అది ముమ్మాటికి వాస్తవం అని చెప్పకనే బట్టి విక్రమార్క గారు చెప్పినట్టుగా కనబడతా ఉంది. వారం రోజుల నుండి నెత్తి మీద నోరు పెట్టుకొని హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా స్కామ్ జరిగింది, బామ్మర్ది కళ్ళల్లో సంతోషం కోసం బావ రేవంత్ రెడ్డి గారు విచ్చలవిడిగా సింగరేణి క్యాలరీస్ను ఒక దోపిడీ కేంద్రంగా మార్చుకొని అడ్డమైనటువంటి దేశంలో ఎక్కడా లేనటువంటి సైట్ ఇన్స్పెక్షన్ విజిట్ సర్టిఫికేట్ అని చెప్పని ఒక తప్పుడు విధానం ద్వారా బామ్మర్దికి వేల కోట్ల రూపాయల టెండర్లు సింగరేణిని కట్టబెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పని ప్రజల తరపున, సింగరేణి క్యాలరీస్ తరపున ఆరోపణలు చేస్తుంటే విచారణ జరిపించమని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటే తేలిగుట్టిన దొంగల లెక్క ఒక్కళ్ళు కూడా మాట్లాడతలేరు. సరికదా మళ్ళా టీఆర్ఎస్ పార్టీ పైననే, బీఆర్ఎస్ పార్టీ పైననే, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన గత 10 ఏళ్లలో ఇది జరగలేదా, అది జరగలేదా అని చెప్పని వాళ్ళ దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నిందలు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము సూటిగా అడుగుతూ ఉన్నాం బట్టి విక్రమార్క గారిని, అసలు రేవంత్ రెడ్డి గారి బావమర్దికి రేవంత్ రెడ్డి గారు తప్పుడు పద్ధతిలో టెండర్ ఇచ్చినరా ఇయ్యలేదా చెప్పండి. దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక లోపభూయిష్టమైనటువంటి కాంట్రాక్టర్స్ను, టెండరింగ్ వ్యవస్థను మ్యానిపులేట్ చేయగలిగేటువంటి ఒక వెసులుబాటు కల్పించేటువంటి ఒక సైట్ ఇన్స్పెక్షన్ విజిట్ సర్టిఫికేట్ అనేది సిస్టమ్ ఉందో ఈ సిస్టమ్ను పట్టుకొచ్చి లోపాయకారిగా బామ్మర్దికి బెనిఫిట్ చేసినరా చెయ్యలేదా, దీనిపైన సమాధానం చెప్పండి. విచారణ చేయమంటే మీనమేషాలు ఎందుకు లెక్క పెడతా ఉన్నారో సమాధానం చెప్పని కోరుతా ఉన్నాము. అదేవిధంగా నైనీ కోల్ బ్లాక్ టెండర్స్నేమో మీరు లాల్ బహదూర్ శాస్త్రితో పోటీపడేటట్లుగా పేపర్లలో వార్త వచ్చింది అని చెప్పని మీ నిజాయితీని చూపెట్టుకోవడం కోసం అన్నట్లుగా మీరు దాని టెండర్లను రద్దు చేసిండ్రు. అసలు అవెందుకు రద్దు చేసిండ్రో దాన్నన్నా పూర్తి స్థాయిలో మీరు ప్రజలకు చెప్పేటువంటి ఒక ప్రయత్నం ఎందుకు చేయట్లేరు? ఒకవేళ కనుక నైనీ కోల్ బ్లాక్ టెండర్లలో కనుక రద్దు చేయడం వెనుక మీ ఔచిత్యం, మీ నిర్ణయం సరైనదే అని చెప్పని మీరు నమ్మినట్టయితే ఇవాళ షోదా కంపెనీకి ఇచ్చినటువంటి ఒక టెండర్లను మ్యానిపులేట్ చేసి తప్పుడు విధానం పట్టుకొచ్చి బావమర్ది కోసం బావ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక తప్పుడు ప్రయత్నంతో వచ్చినటువంటి ఒక కాంట్రాక్ట్ను మొత్తం ఆ కాంట్రాక్టులన్నింటినీ కూడా ఎందుకు రద్దు చేస్తలేరు? ఎందుకు ఆ ప్రెస్ మీట్లు గంటలు సాగదీసేటువంటి ఒక ప్రెస్ మీట్ల యొక్క అంతర్యం ఏంటి? మీరు అసలు ముచ్చట చెప్పమంటే కొసరు ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. మీరు టెండర్లను రేవంత్ రెడ్డి బావమర్ది గారికి, తర్వాత రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో జరిగినటువంటి ఒక టెండరింగ్ స్కామ్కి సంబంధించిన అంశం పట్ల మీ వైఖరేంది బట్టి గారు సమాధానం చెప్పండి. ఇంతవరకు మాట్లాడతలేడు. అది తప్పా చెప్పాడు, ఒప్పా చెప్పాడు. ఏమనంటే ఈ పేపర్ల వార్త వచ్చింది, ఆ పేపర్ల వార్త వచ్చింది, 10 ఏళ్ళు మీరే పరిపాలన ఉన్నారు, మీ దగ్గర తప్పు జరిగింది, మా దగ్గర తప్పు జరిగింది అంటారు. కానీ నిర్దిష్టమైనటువంటి ఒక ఆధారాలతో ఒక ఆరోపణ చేసిన తర్వాత దానిపైన సమాధానం చెప్పకుండా బీట్ అరౌండ్ ద బుష్ అంటాం మనం. బీట్ అరౌండ్ ద బుష్ లెక్క ఇష్టం వచ్చినట్లు ప్రెస్ మీట్లు పెట్టి కాలయాపన చేసి అటు మీడియా సమయాన్ని, ప్రజల సమయాన్ని కాలయాపన చేసి ఒక దాటవేత ధోరణికి పాల్పడుతూ ఉన్నారు బట్టి గారు తప్ప నిర్దిష్టంగా లేవనెత్తినటువంటి యొక్క అంశాల పట్ల సమాధానాలు చెప్పట్లేరు. ఆరోపణలకు విచారణ జరిపించేటువంటి నైతికత కానీ ధైర్యం కానీ ఇవాళ చూపెడతలేరు. ఏ ధైర్యంతో మీరు ఒక పేపర్లో వచ్చిన వార్తను ఆధారంగా చేసుకొని నైనీ కోల్ బ్లాక్ టెండర్లను రద్దు చేస్తారు? ఇవాళ ఎందుకు పిరికితనంతో భయపడుతున్నారు? రేవంత్ రెడ్డిని చూసి భయపడుతున్నారా? లేకపోతే రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి ఒక కోల్ మైనింగ్ మాఫియాను చూసి భయపడుతున్నారా? ఏ ధైర్యంతో దాన్ని రద్దు చేస్తారు? ఏ పిరికితనంతో దీన్ని రద్దు చేయరు? దాన్ని రద్దు చేసిండ్రు, సంతోషం. మీరు కూడా లాల్ బహదూర్ శాస్త్రి కోవలకు వెళ్ళిపోయినరు, వి సెల్యూట్ యూ. మరి అంత ధైర్యం ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి మీరు రేవంత్ రెడ్డి గారి అనూనీయులకు, బామ్మర్దులకు వచ్చినట్టు ఒక కాంట్రాక్ట్ను రద్దు చేయడానికి పిరికితనం ఎందుకు బట్టి గారు మీకు?
ఎవరు భయపెడుతున్నారు బట్టి గారిని? ఈ డొల్లతనం ఏంటి? లేదు రేవంత్ రెడ్డి గారితో లోపాయకారి ఒప్పందాలా, సంబంధాలా, లేకపోతే మీ మధ్యన అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్లను అయిపోయినాయా? కేవలం ప్రజలను మభ్యపెట్టాలా, బట్టగాల్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పైనే మళ్ళీ దాడి చేయాలన్నట్టు ఒక రీతిలో ప్రెస్ మీట్లు పెట్టి మీరు దాటబోత ధోరణికి పాల్పడతారా? గమ్మత్ ఏంటంటే రాసిన మీడియా సంస్థ మీద చాలా విషయాలు మాట్లాడినారు బట్టి విక్రమార్క గారు. మరి రాయించినోడు కథ ఏంది భయ్? బట్టన్న చెప్పురే, రాసినాడు అని చెప్పని ఆయన మీద మీరు ఆ పేపర్ మీద వాళ్ళ మీద మీరు ఏదో మాట్లాడినరు. సరే, అది మీరంతా ఒకటే కూటమి కాబట్టి మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఐ డోంట్ నో వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ మీరు పేపర్ గురించి మాట్లాడినరు. మరి రాయించిన వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడరు మీరు? అసలు దోషి ఎవడు? మనం ఒక హత్య జరుగుతుందన్న, హత్య జరిగినప్పుడు కత్తి పట్టుకొని పొడిచినోడు నేరస్తుడే, పొడిపించినోడు కూడా నేరస్తుడే. ఇక పొడిచినటువంటిది బహుశా ఒక పత్రిక అయితే పొడిపించింది ఎవరు, ఆ కత్తి ఇచ్చింది ఎవరు, ఆ కత్తికి సానబట్టింది ఎవరు, ఎంబడిబడి పొడువు అని చెప్పని పొడిపించిన వాళ్ళు ఎవరు? అది రేవంత్ రెడ్డి కదా. రాసింది ఒక పత్రిక కావచ్చు, కానీ దాని వెనక ఉండి మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం కూడా ప్రొడ్యూసర్ అన్నీ కూడా రేవంత్ రెడ్డి. మరి ఆయన గురించి ఒక్క మాట అనడం ఎందుకన్నా? అంత భయం ఎందుకే నాకు అర్థం కాదు. ఇది ఎందుకు భయపడతారు నాకు అర్థం కావట్లా. యూ హ్యాడ్ ద మోరల్ కరేజ్ టు క్యాన్సల్ నైనీ కోల్ బ్లాక్ టెండర్స్, బట్ యూ హ్యార్ స్కేర్డ్. గింత పిరుకుతనమైంది మీది, గింత భయం ఎందుకు మీకు? హరీష్ రావు గారు ఆధారాలతో ముందు పెట్టిండ్రు. సైట్ ఇన్స్పెక్షన్ విజిట్ సర్టిఫికేట్ సిస్టమ్ అనేటువంటిది దేశంలో లేదంటే లేదు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది అని చెప్పని మాట్లాడుతున్నారు. మీరే కదా ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఇంట్రడ్యూస్ చేసింది మీరే అంటే రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో ఇంట్రడ్యూస్ చేస్తారు. అదన్నా చెప్పు, మాకు సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో పెట్టినామని చెప్పు. అది చెప్పకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ మాట్లాడే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు.